హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హనీ ఛానల్. నేను మీ కల్పన. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లంచ్ చేశారా? నేను చేశాను. ఇంకేంటంటే ఒక టాపిక్ నేను ఒక దాని గురించి ఆలోచిస్తున్నా. అది మీరు కూడా నాతో కామెంట్ చేసుకోండి. ఏంటంటే ఒక మనిషి పట్టణమునైనా స్వాధీనం చేసుకుంటాడట, కానీ తన మనసును మాత్రం పట్టుకోలేడంట. తన మనసుని స్వాధీనం చేసుకోలేడట. ఇదేందబ్బా, పట్టణంను స్వాధీనం చేసుకున్నదే చాలా కష్టం కదా. మనసును స్వాధీనం చేసుకోకపోవడు, మనసును స్వాధీనం చేసుకున్నాడు ఈజీ కదా అని నేను అనుకున్నా. కానీ ఇది కొన్ని రోజుల నుంచి ఆలోచన చేయంగా నాకు అర్థమైంది ఏంటంటే, నిజమే, పైసలు ఉంటే పట్టణంనే కొనొచ్చు, కానీ మన మనసును మాత్రం మనం స్వాధీనం చేసుకోము. ఎందుకో తెలుసా? మనం ఇక్కడ ఉండి అమెరికాలో ఏం జరుగుతుంది అని కూడా ఆలోచన చేస్తాం. మన మైండ్ అమెరికాకి అటు ఇటు మొత్తం తిరుగుతుంటుంది కదా. మన ఆలోచనలు, మన ఏదైనా కూడా మనం ఇక్కడుండి ఆ రోజు నన్ను ఇట్లా అన్నదే, ఈరోజు నన్ను ఇట్లా అన్నరే, అప్పుడు ఇట్లా జరిగింది, ఇప్పుడు ఇట్లా జరిగింది, అది మనం ఆలోచన చెయ్యకపోయినా కూడా మన మనసు రిపీట్ చేస్తూనే ఉంటుంది. అది మనం ఇక్కడ స్టేబుల్గా మనం ఇక్కడ కూర్చున్నా కూడా మన మనసు, మన హృదయం, మన ఆలోచనలు అంత చోట ప్రపంచం అంతా తిరుగుతుంటుంది. నిజమే కదా. నిజంగా డబ్బులు ఉంటే పట్టణంలో అయినా స్వాధీనం చేసుకోవచ్చు, కానీ కొన్ని డబ్బులు ఇచ్చి మనసును స్వాధీనం చేసుకోండి. ఎవరికైనా స్వాధీనం చేసుకోవచ్చా? అది నాకు కూడా చేసుకోరాదు. ఈ అయితే గీతే ఇక దేవునికే సాధ్యం, మనకు మాత్రం కాదు. ఇక్కడుండి మమ్మీ వాళ్ళ గురించి ఆలోచిస్తాం, ఇక్కడుండి ఇంకెవరో గురించి ఆలోచిస్తాం. ఇంకా 3-4 రోజుల నుంచి అయితే మా అమెరికాకి వెళ్ళిన బిడ్డ గురించి నేనైతే మస్తు ఆలోచన చేస్తున్నా. బిడ్డ ఫోన్ చేస్తలేదు అని. అట్లా అదే మనం అందరు చూస్తే మనం ఉన్న దగ్గరనే ఉన్నాం ఇంట్లో, కానీ మన ఆలోచనలు మొత్తం ప్రపంచం మొత్తం తిరుగుతాయి కదా. ఇది మాత్రం నిజం. అవునంటారా కాదంటారా? నిజమే కదా. డబ్బులు ఉంటే ప్రపంచాన్ని అయినా స్వాధీనం చేసుకోవచ్చు, మన దగ్గర పెట్టుకోవచ్చు, కానీ మన మనసును డబ్బులు ఇచ్చి మన ఆలోచనలు స్వాధీనం చేసుకోవాలంటే అది ఎవరి తరం కాదు అని నాకు అర్థమైంది. మీరేమంటారు? అవునా కాదా? ఓకే, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి. బాయ్ ఎవరీవన్.